మీరు ఒక ఫ్లాట్ కొనబోతున్నారా? ఈసీ సర్టిఫికేట్ తీసుకున్నారా? అబ్బా! క్లియర్ టైటిల్ అనుకున్నారుగా? అయితే ఆ భూమిపై ముగ్గురు మోసపోయారు అన్న సంగతి మీకు తెలుసా? ఇంతవరకు ఈసీ అంటే సేఫ్ ప్రాపర్టీ అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈసీ అంటే ఏమిటి? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎందుకు ఈసీ ఉన్నా కూడా ప్రాపర్టీ అన్సేఫ్ అవుతుంది? నిజంగా సేఫ్గా ఫ్లాట్ కొనాలంటే ఇంకేం చూడాలి? ఈసీ అంటే ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్. ఇది ఏం చెబుతుందంటే మీ భూమి మీద గతంలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా అప్పు పెట్టారా అంటే ఆ సమాచారాన్ని చూపిస్తుంది. ఒక అర్థం చెప్పాలంటే భూమి మీద అప్పుల చరిత్ర మీరు ఈసీ తీసుకుంటే మీకు కనిపించేది లాస్ట్ 10/15/20 10 నుంచి 15-20 ఏళ్లలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ వివరాలు. ప్రాపర్టీ పైన ఎలాంటి అప్పు ఉందో లేదో అంటే ఇది గమనించండి. ఇది రిజిస్టర్ ఆఫీస్లో ఎంట్రీ అయిన విషయాలే చెబుతుంది. బ్యాంక్ లోన్ పెట్టినా కానీ రిజిస్టర్ చేయకపోతే అది ఈసీలో కనిపించదు. ఇప్పుడు అసలు డేంజర్ వస్తుంది. ఒక వ్యక్తి భూమిపై లోన్ పెట్టారు కానీ ఆ డాక్యుమెంట్ మెమోరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ రిజిస్టర్ చేయలేదు. ఇలాంటి సందర్భంలో మీరు ఈసీ తీసుకుంటే అది క్లీన్ చూపిస్తుంది కానీ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ ఆ భూమిని పట్టుకునే హక్కు ఉంటుంది. అంతేకాదు పార్టిషన్ డీడ్, కోర్ట్ స్టే ఆర్డర్స్, సివిల్ లిటిగేషన్స్ ఇవన్నీ కూడా రిజిస్టర్ కాకపోతే ఈసీలో కనిపించవు. ఇంకొంతమంది 30 ఏళ్ల కిందటే రిజిస్టర్ చేసి ఇప్పటిదాకా ఏ ట్రాన్సాక్షన్ చేయకపోతే మీరు ఈసీ తీసుకుంటే ఖాళీగా కనిపిస్తుంది. అంటే భూమి పక్కా అనుకోవటం గొప్ప తప్పు. హైదరాబాద్లో మురళి అనే యువకుడు కష్టపడి 35 లక్షల ఫ్లాట్ కొనబోయాడు. ఈసీ తీసుకున్నాడు, క్లియర్ ఉంది, నమ్మాడు. కానీ సలహా ఇచ్చిన స్నేహితుడి మాట విన్నాడు. లీగల్ ఒపీనియన్ తీసుకో, లాయర్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ భూమిపై పార్టిషన్ కేసు ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు ఉన్నాయి. అంటే ఈసీ క్లియర్ ఉన్నా కూడా భూమి రియల్గా సేఫ్ కాదు. ఈ ఒక్క సూచన మళ్ళీ వాళ్ళ మురళి లక్షల రూపాయల కోల్పోవడం తప్పించుకున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈసీ అంటే ఒకే ఒక పత్రం కాదు, ఇది చూడాలి కానీ ఇంకెన్నో చూడాలి. లింక్ డాక్యుమెంట్స్, పేరెంట్ డీడ్, ట్యాక్స్ పెయిడ్ రిసిప్ట్స్, లేఅవుట్ అప్రూవల్, హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా అప్రూవల్, అపార్ట్మెంట్లకు సంబంధించి కోర్టు కేసు స్టేటస్, వియా అకౌంట్స్, ఇంకా ముఖ్యమైనది లీగల్ ఒపీనియన్స్ తీసుకోవడం. ఇక్కడే చాలామందికి అర్థం కాదు. లాయర్ అంటే కేసులు కానీ అనుకుంటారు కానీ రియల్ ఎస్టేట్లో లాయర్ అంటే భవిష్యత్తు కాపలాదారు. ఫ్లాట్ కొనేటప్పుడు ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. 1, 15 నుంచి 30 ఏళ్ళు ఈసీ తప్పకుండా తీసుకోండి. 2ది లింక్ డాక్యుమెంట్స్ పూర్తిగా తీసుకోండి. 3వది వచ్చేసి పేరెంట్ డీడ్ చదవండి, అసలు ఓనర్ ఎవరు అనేది తెలుసుకోండి. 4వది వచ్చేసి కోర్టు కేసు ఉండొచ్చా అని ఈ కోర్టు సైట్లోని పరిశీలించండి. 5వది లీగల్ ఒపీనియన్ తప్పకుండా తీసుకోండి, అది కాంట్రాక్ట్లో రాసుకోండి. బ్రోకర్లు చెప్పిన మాటలు డాక్యుమెంట్స్ కంటే కూడా సరైన పరిశీలన ముఖ్యం. మనం జీవితంలో ఎన్నో వస్తువులు కొనొచ్చు కానీ భూమి ఒక్కసారి తప్పుగా కొనేస్తే కోలుకోవడం కష్టం. ఈసీ ఉండడం మంచిది కానీ అది పకడ్బందమైన సర్టిఫికేట్ కాదు, అది ఒక భాగం మాత్రమే. అందుకే అనుభవజ్ఞుల సలహాతోటి సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఫ్లాట్లో పెట్టినటువంటి 1 లక్ష పర్మిషన్ లేకుండా వేసినటువంటి ఒక కట్టడం లేదా పార్టిషన్ కేసులో ఉన్న స్థలం, ఇవన్నీ కూడా మనల్ని సంవత్సరాలుగా లీగల్ బాటల్లోకి తీసుకెళ్తాయి. కానీ మనం చేయాల్సింది ఏమిటంటే అడుగడుగున శ్రద్ధ, ప్రతి డాక్యుమెంట్ను చదవటం, ఎప్పుడు లాయర్తో సలహా. ఇలా చేస్తే మీరు నిజంగా సేఫ్ ఇన్వెస్టర్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చినా అయితే ఇంకొకరికి ఉపయోగపడాలంటే షేర్ చేయండి. మరిన్ని నిజమైన గైడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ భవిష్యత్తు భద్రమవ్వాలి అన్నది మా ఆకాంక్ష.